నందమూరి సోదరుల నమ్మకమో టీవీ రాజుగారి పూర్వజన్మ సుకృతమో గాని తారకరాముని చిత్రాలకు రాజుగారు అందించినటువంటి సంగీతం నేటికి కర్ణపేయమే. ముఖ్యంగా సంగీత దర్శకునిగా రాజుగారి స్వర ప్రతిభను చాటి చెప్పినటువంటి చిత్రం పాండురంగ మహత్యం. టీవీ రాజుగారిలోని స్వర వైచిత్రికి ఆ చిత్రంలోని ఒక్కొక్క పాట ఒక దృష్టాంతంగా నిలిచిపోతుంది. అన్ని పాటల్లో కల్లా పశ్చాత్తాపంతో పుండరీకుడు పాడినటువంటి కరుణ రసాత్మక గీతం చిరస్మరణీయం. స్వరకర్తగా టీవీ రాజుగారిని, పదకర్తగా సముద్రాల రామానుజాచార్యుల వారిని అమరుల్ని చేసినటువంటి ఆ పాటని ఆనాడు ఘంటసాల మాస్టర్ గారు పాడారు. ఇప్పటికీ ఆయన ఒక్కరు మాత్రమే పాడగలరు. కానీ ఏం చేయగలం, ఆయన లేరు. ఆయన పాట మాత్రం మన మధ్య పచ్చగా ఉంది. ఆ పాటతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీ చంద్రతేజ గారు. అమ్మా నాన్నా అమ్మా అమ్మాని అరచిన ఆలకిల్చవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అమ్మాని అరచిన ఆలకిల్చవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. 10 నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి, మదిరోయక నాకెన్నో ఊడిగాలు చేసిన ఓ తల్లి, నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి. తలచకమ్మ తనయుని తప్పులు క్షమించవమ్మా, అమ్మా అమ్మా. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి, ఇక పరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని, కనుగానని కామమున ఇలువెడలా నడిపితి. కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా, నాన్నా నాన్నా. మారిపోతినమ్మా, నా గతి ఎరిగితినమ్మా, నీ మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా. మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా, మాతాపిత పాద సేవే మాధవ సేవేయని మరువనమ్మా. నన్ను మన్నించగరారమ్మా, అమ్మా అమ్మా. అమ్మా అమ్మాని అరచిన ఆలకిల్చవేమమ్మ,
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా? అమ్మా అమ్మా అని అరచిన ఆలకిల్చవేమమ్మా, అమ్మా ఆలకిల్చవేమమ్మా, అమ్మా 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 నాన్న, అమ్మా నాన్న. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్నను విమలతరము, ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత జరము, ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము, అట్టి పితరుల పద సేవాత్మమరచి ఇహ పరములకెడమై తపించువారి కావగలవారు లేరు, లేరు ఈ జగాన వేరే. మన్ను మనిల్చి బ్రోవుమో అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా. గ్రేట్ చంద్రబోస్ గారు, గ్రేట్. ఘంటసాల మాస్టర్ గారిని ఈరోజు మా కళ్ళ ముందు నిలబెట్టారు మీరు. ఇంత అద్భుతంగా పాడారు. మీకు ఈ పాట అంటే ఇష్టమా, లేకపోతే ఘంటసాల మాస్టర్ గారు అన్ని పాటలు మీకు ప్రాణమా? ఘంటసాల మాస్టర్ గారి పాటలు అన్నీ ఇష్టమే మేడం. బాలు గారి పాటలు అతి ప్రియము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు వారి పెద్ద పండగ, మన అందరి పండగ సంక్రాంతి పండగ. వన్ రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అన్నమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారు అబ్బాయి ఎలా? మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగ పండగే, పొరపాటు పొరపాటే. ఉండని 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 నా గుండెలోనా. ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. పండగ పండగమే, భయం భయమే. మన ప్రేమ చేరుకున్నది కళ ఇదంతా. సంక్రాంతికి మామూలు పిండి వంటలు వెరుగుదు కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటుంది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. పండగ పండగే, ప్రశంస ప్రశంస. తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడు. చెప్పినా పప్పులే ఉడుకుడా కుర్రడు. గోవింద గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. ఆరు బయట అదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. ఇందిర మందిర సిందరకార ఎందుక తొందర సందిట చేర. చాలా గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు గుచ్చ
మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డూ యూ ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. ప్రేమే నన్నే గెలిచే నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.